విద్యార్థులు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మనం ఆహారం లేకపోతే జీవించగలమా? జీవించలేము. మనం తినే ఆహారం మనకు ఎలా లభిస్తున్నది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పంటలు పండించడం ద్వారా లభిస్తున్నది. పంటలు పండించుటను ఏమంటారు? వ్యవసాయము అంటారు. పిల్లల్లారా, పిడుగుల్లారా, భారతదేశపు వెలుగుల్లారా, నేడు వినండి వినండి భారతదేశము వ్యవసాయం గురించి. భారతదేశము వ్యవసాయము. దేశంలోని శ్రామిక శక్తిలో 3/2 మందికి వ్యవసాయం తదితర కార్యక్రమాల వల్లనే జీవనాధారం లభిస్తున్నది. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. అందుచేతనే మన పంచవర్ష ప్రణాళికల ప్రారంభం నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉన్నది. ఆ తర్వాత దేశంలోని పారిశ్రామిక రంగం తదితర ఆర్థిక కార్యక్రమాలు అభివృద్ధి చెందడంతో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ ఉన్నది. అయినప్పటికీ భారతదేశ జనసంఖ్యలో గ్రామాలలో నివసించే 4/3 మందికి సంబంధించిన నిజ ఆదాయం, జీవన ప్రమాణాల అభివృద్ధిలో వ్యవసాయ రంగం ఈనాటికి కీలక పాత్ర పోషిస్తోంది. అనేక వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ప్రపంచంలో భారతదేశం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సంవత్సరంలో అన్ని ఋతువుల్లోనూ పంటలు పండడం, అనేక రకాల మృత్తికలు, వివిధ శీతోష్ణ పరిస్థితులు, నీటిపారుదల ఆధారంగా సేద్యం చేసే విశాల భూభాగం ఉండడం మొదలైన కారణాల వల్ల ఇంచుమించు అన్ని రకాల పంటలు మన దేశంలో పండుతాయి. భారతదేశంలో వివిధ రకాల తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు, నూనె గింజలు, నార పంటలు, పానీయపు పంటలు, పారిశ్రామిక ముడి పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయ ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. భారతదేశంలో 3/2 మందికి వ్యవసాయం ప్రధాన వృత్తి. గ్రామాలలో 75% మందికి వ్యవసాయమే ప్రధాన ఆదాయ మార్గం. 75% మంది వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భారతదేశంలో. జాతీయ ఆదాయానికి వ్యవసాయమే మూలాధారం. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 30%గా ఉంది. భారతదేశంలో వ్యవసాయం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడుతుంది. ఋతువులలో వీచే పవనాల ద్వారా వర్షం పడుతుంది భారతదేశంలో. నైరుతి ఋతుపవనాల వల్ల మనకు ఎక్కువ వర్షాలు పడతాయి. ఆహారమే కాక పరిశ్రమలకు ముడి పదార్థాలను కూడా వ్యవసాయమే అందిస్తున్నది. ఆహారము మరియు పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను అందిస్తున్నది వ్యవసాయం.
వ్యవసాయం ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు అమ్మడం ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది. వ్యవసాయం ప్రధాన వృత్తే కాక భారతీయుల జీవన సంస్కృతి. భారతదేశంలో ప్రతి గ్రామానికి వ్యవసాయంతో ముడిపడి ఉంది. కాబట్టి మన ప్రధాన వృత్తి వ్యవసాయమే కాకుండా మన సంస్కృతి కూడా వ్యవసాయమే. భారతదేశంలో వ్యవసాయం ప్రధానంగా ఆహార పంటల నమూనా. అంటే ఆహార పంటలను ఎక్కువగా పండిస్తున్నాం. భారతీయ వ్యవసాయ లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో 3 ప్రధాన పంట ఋతువులు కలవు. అవి 1 ఖరీఫ్, 2 రబీ, 3 జయాద్. వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుందాం. ఖరీఫ్ జూన్ నుండి అక్టోబర్ వరకు, రబీ నవంబర్ నుండి మార్చి వరకు, జయాద్ ఏప్రిల్ నుండి జూన్ వరకు. భారతదేశంలోని ప్రధాన పంట ఋతువులైన ఈ ఖరీఫ్, రబీ, జయాదుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రధాన పంట ఋతువులు 3. అవి 1 ఖరీఫ్, 2 రబీ, 3 జయాద్. ఖరీఫ్ ఖరీఫ్ కాలము జూన్ నుండి అక్టోబర్ వరకు. ఖరీఫ్ కాలం పంట వరి. ఖరీఫ్ కాలంలో పండే పంట వరి. తర్వాత రబీ. రబీ నవంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. రబీ శీతాకాలపు పంట ఋతువు. అంటే శీతాకాలంలో రబీ పంటలు పండుతాయి. రబీ కాలపు పంట గోధుమ. మూడవ పంట కాలం జయాద్. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే పంట కాలాన్ని జయాద్ అంటారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు. జయాద్ వేసవి పంట ఋతువు. అంటే వేసవి కాలంలో పండే పంటల్ని జయాద్ అంటారు. జయాద్ కాల పంట ప్రొద్దుతిరుగుడు. అంటే నీటి సౌకర్యం ఉండే ప్రాంతాలలో మాత్రం జయాద్ పంటలు పండుతాయి. వీటిలో ప్రధాన పంట ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్, రబీ కాలాలలో పండే పంటలు చూద్దాం. ఖరీఫ్ కాల పంట ప్రధానంగా వరి. వరి మనకందరకు బాగా తెలుసు. మనం తీసుకునే ఆహారంలో వరి ఎక్కువగా ఉంటుంది. భోజనము మనం వరితోనే చేసుకుని తింటున్నాం. రబీ కాలపు పంట గోధుమ. గోధుమలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రపంచ దేశాలలో కూడా గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తారు. రొట్టెల తయారీలో, బ్రెడ్ మొదలగు తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. చపాతీలు, పూరీలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలోని పంటలు 2 రకాలుగా కలవు. అవి 1 ఆహార పంటలు, 2 వాణిజ్య పంటలు. ఆహార పంటలు, వాణిజ్య పంటలు. వాణిజ్య పంటల్ని వ్యాపార పంటలని కూడా అంటారు. ఆహార పంటలు మొదటగా మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఆహారం కోసం పండించే పంటల్ని ఆహార పంటలు అంటారు. ఇందులో తృణధాన్యాలు, చిరుధాన్యాలు,
పప్పు దినుసులను ఆహార పంటలు అంటారు. అంటే ఎక్కువగా మనం ఆహారం కోసం ఉపయోగిస్తాం వీటిని. ఆహార పంటలు 3 రకాలు. అవి 1 తృణధాన్యాలు, 2 చిరుధాన్యాలు, 3 పప్పు దినుసులు. తృణధాన్యాలు వరి, గోధుమ, బార్లీ, యవలు. ఈ 4ంటిని తృణధాన్యాలు అంటారు. వరి పంటను ఎక్కువగా పండించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ తర్వాత వరిని ఎక్కువగా పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వరి నుంచి తయారైన బియ్యంను మనం ఆహారంగా తీసుకుంటాం. డెల్టాలు, నదీ లోయలలో పండే పంట వరి ఎక్కువగా డెల్టాలలోను, నదీ లోయల్లోనూ పండుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పంట వరి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని డెల్టా అంటారు. చూడండి, నది సముద్రంలో కలిసేటటువంటి చోట ఏర్పరిచేటటువంటి మెత్తని సారవంతమైనటువంటి నేలలు ఇవి చూడడానికి త్రిభుజాకారంలో ఉన్నందువల్ల వీటిని డెల్టాలు అంటారు. రెండవ పంట గోధుమ. మూడవది బార్లీ. మన రాష్ట్రంలో బార్లీ పంట తక్కువగా పండుతుంది. యవలు, వీటిని కొన్ని ప్రదేశాలలో ఆహారంగా ఉపయోగిస్తారు. రై, చిరుధాన్యాలలో మొదటిది జొన్న, రెండవది సజ్జ, మూడవది మొక్కజొన్న, 4 రాగులు. ఇవి చిరుధాన్యాలు. జొన్న పంట మన ప్రాంతాలలో కొంతవరకు పండుతుంది. జొన్న కంకులు అంటారు వీటిని. జొన్న గింజలు, వీటిని పొడి చేసి రొట్టెలు తయారు చేసుకుని తింటారు. జొన్నలు, ఇవి సజ్జలు కూడా చిరుధాన్యాలు. సజ్జలు కూడా పొడి చేసుకుని ఆహార పదార్థాలుగా తయారు చేసుకుని తీసుకుంటారు. రొట్టెలు మొదలగు తయారు చేసుకుని తింటారు. ఇవి మొక్కజొన్న, ఇది కూడా మంచి ఆహారం. రాగులు, కూడా పిండి చేసుకుని ఆహారంలో వరితో పాటు కలిపి సంగటి అని తయారు చేసుకుని కొన్ని ప్రాంతాలలో వీటిని కూడా భోజనంగా స్వీకరించడం జరుగుతున్నది. రాగులు తీసుకోవడం వల్ల, తృణధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
తర్వాత పప్పు దినుసులు. పప్పు దినుసులలో మొదటిది కందిపప్పు, 2 ఉద్దిపప్పు, 3 పెసరపప్పు, 4 శనగపప్పు, 5 ఉలవలు. కందిపప్పు వంటలలో ఎక్కువగా సాంబారు, పప్పు, కూరల తయారీలో కందిపప్పును తప్పకుండా ఉపయోగిస్తారు. ఉద్దిపప్పు. ఉద్దిపప్పు మన ప్రాంతాలలో వడలు తయారు చేయడం, ఇడ్లీ, దోశలలో కలిపి పిండి రుబ్బి తయారు చేసుకుంటారు. పెసరపప్పు వంటలలోనూ మరియు పెసరతో దోశలు కూడా తయారు చేసుకుంటారు. పెసరట్టు అంటారు. పెసరపప్పు, శనగపప్పు. శనగపప్పు పొడి తీసి పొట్టు తీసి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఉలవలు. వీటిని పశువులకు ఎక్కువగా దానాగా ఉపయోగిస్తారు మరియు మనం కూడా ఆహారంలో వంటలలో ఉపయోగిస్తాం. రెండవది వ్యాపార పంటలు. వ్యాపార పంటల్ని వాణిజ్య పంటలు అని కూడా అంటారు. జీవనానికి కాక అధిక లాభార్జన కోసం పండించే పంటలను వాణిజ్య పంటలు అని అంటారు. అంటే వీటిని ప్రధానంగా ఆహారం కోసం పండించకుండా డబ్బు సంపాదించడం కోసం, లాభాలను ఆర్జించడం కోసం పండిస్తారు. కాబట్టి వీటిని వాణిజ్య పంటలు, నగదు పంటలు అని కూడా అంటారు. వాణిజ్య పంటలు 3 రకాలు. అవి 1 నార పంటలు, 2 తోట పంటలు, 3 మత్తును కలిగించే పంటలు. మొదటిగా నార పంటలు. 1 పత్తి, 2 జనుము. పత్తి. నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలం. నల్లరేగడి నేలలు పత్తి పంట. పత్తి పంటను మనం చూస్తున్నాము. ఇది పత్తి పువ్వు, పత్తి కాయ. ఈ కాయలో ముదిరిన తర్వాత పత్తి తయారవుతుంది. పత్తి పువ్వు. ఈ విధంగా ఆ కాయల నుంచి పత్తి బయటకు రావడం జరుగుతుంది. ఈ పత్తిని సేకరించి బేళ్లుగా తయారు చేసి విక్రయిస్తారు. రెండవ నారు పంట జనుము. జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. వరి ఉత్పత్తిలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉంది. జనుము. జనుపు నారగాను, జనుముతో సంచులు కూడా తయారు చేస్తారు. జనుము యొక్క పంట ఇది. ఈ చెట్లు పెరిగిన తర్వాత వీటిని తీసి ఈ విధంగా నీటిలో నానబెట్టి వీటి నుంచి ఈ విధంగా నారను తీస్తారు. వాటిని ఈ విధంగా ఎండబెట్టి శుభ్రం చేసి జనుముతో దారాలు, సంచులు,
మొదలగునవి తయారు చేస్తారు. శుభ్రం చేస్తున్న జనుము ఈ విధంగా సంచులు తయారు చేస్తారు. కొన్ని ప్రదేశములలో వీటిని గోతాలు, గోతములు, గోనె సంచులు అని కూడా అంటారు. తోట పంటలు. తోట పంటల్లో మొదటిది టీ, రెండవది కాఫీ, మూడవది చెరుకు, నాలుగవది రబ్బరు. ఇవి టీ తోటలు. ఈ టీ తోటల నుంచి ఈ ఆకులను సేకరించి వీటిని ఎండబెట్టి పొడి చేసి పాలలో కలుపుకొని టీగా తయారు చేసుకుని తాగుతారు. తేయాకు సాగుకు వెచ్చని తేమతో కూడిన శీతోష్ణ స్థితి కావాలి. వెచ్చని తేమతో కూడిన శీతోష్ణ స్థితి. తేయాకు పంటలో ప్రథమ స్థానంలో గల దేశం భారతదేశం. తేయాకు పంట. కాఫీ. కాఫీ పంటకు వెచ్చని ఆర్ద్ర ఉష్ణమండల శీతోష్ణ స్థితి అవసరం. వెచ్చని ఆర్ద్ర ఉష్ణమండల శీతోష్ణ స్థితి కాఫీ పంటకు. కాఫీ గింజలు ఈ విధంగా సేకరించి వీటిని ఎండబెట్టి పొడి చేసి పాలలో కలుపుకొని కాఫీగా స్వీకరిస్తారు. ఎండబెట్టిన కాఫీ గింజలు వీటిని పొడి చేసి పాలలో కలుపుకుంటారు. తర్వాత పంట చెరకు. చెరకు మనకందరకు దాదాపు తెలిసినటువంటి పంట. చక్కెర తయారీలో ఈ చెరకును ఉపయోగిస్తారు. చెరకు ఉష్ణమండల పంట మరియు వాణిజ్య పంట. తర్వాత తోట పంటలు రబ్బరు. రబ్బరు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది. సహజ రబ్బరు తయారీలో కేరళ ముందుంది. ఇవి రబ్బరు వృక్షములు. ఈ రబ్బరు వృక్షాల నుంచి బెరడును తొలగించడం వల్ల ఇలా ఏటవాలుగా బెరడును తొలగించినప్పుడు ఇక్కడ కొంత స్రావం విడుదలవుతుంది. ఆ స్రావాలను చిన్న పాత్రలలో వీటిని సేకరించి ఎండబెట్టి రబ్బరు షీట్లను తయారు చేస్తారు. ఈ విధంగా సేకరిస్తారు. సహజ రబ్బరు వృక్షాలు పెంపకం కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. మనం కేరళ రాష్ట్రాన్ని చూస్తున్నాం. రబ్బరు సేకరణ. తర్వాత మత్తును కలిగించే పంటలు. ఇందులో పొగాకు. మత్తును కలిగించే పంటలలో ప్రధానమైనది పొగాకు. పొగాకు పంటను మనం చూస్తున్నాము. పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ పొగాకు ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి బీడీలలోను, సిగరెట్లలోను మరియు మిగిలినటువంటి పొగాకు ఉత్పత్తులలోనూ దీనిని ఉపయోగిస్తారు. ఈ విధంగా పొడి చేస్తారు. భారతదేశంలోని వ్యవసాయం పూర్తిగా వర్షాధారం, అంటే వర్షాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం భారతదేశంలో ఉంది. వ్యవసాయం ఋతుపవనాలపై ఆధారపడి ఉంది. భారతదేశంలో 4 ఋతువులు కలవు. ఋతుపవనాలపై ఆధారపడిన వ్యవసాయం భారతదేశంలో ఉంది.
సేద్యపు భూమిలో 33% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది. నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉంది. భూమి 33%కి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది. మిగిలినటువంటి 67%కి నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో భూకమతాలు చిన్నవి. సగటు భూకమతం 1.7 హెక్టార్లు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర ఉన్నటువంటి భూమి సగటు లెక్కిస్తే 1.7 హెక్టార్లు మాత్రమే. అధిక జనాభా వల్ల 2 లేక 3 పంటలు పండిస్తున్నాము. జనాభా పెరగడం వల్ల పెరిగినటువంటి జనాభాకు ఆహారం సరిపోనందువల్ల ఆహారం ఎక్కువగా పండించే ప్రయత్నం చేస్తున్నాము. తేయాకు, రబ్బరు, కాఫీ వంటి తోట పంటలను పండిస్తున్నాము. తేయాకు, రబ్బరు, కాఫీ వంటి తోట పంటలను పండిస్తున్నాము. పత్తి, పొగాకు, జనుము వంటి నగదు పంటలను పండిస్తున్నారు. ఇవన్నీ భారత వ్యవసాయ రంగ లక్షణాలను మనం చూస్తున్నాం. ఆధునిక వ్యవసాయం కూడా అమలులో ఉంది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాము. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంది. వేరే దేశాలతో పోల్చినప్పుడు చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. వ్యవసాయంపై ఆధారపడిన వారు ఎక్కువ. భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వారు చాలా ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలో భూమనుష్య నిష్పత్తి తక్కువ, యంత్రాల ఉపయోగం తక్కువ. సంవత్సరం పొడవునా పంటలు పండించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఈ ఋతువుల్లో మనకు వర్షాలు పడుతూ ఉన్నందువల్ల అన్ని రోజులలో నీటి సదుపాయం ఉండకపోవడం వల్ల సంవత్సరం పొడవునా పంటలు పండించడానికి అనుకూలంగా ఉండదు. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. భారతదేశంలో అనిశ్చిత వర్షపాతం కలదు. అంటే భారతదేశంలో కురిసే ఈ వర్షం అనిశ్చితం. మృత్తికా క్రమక్షయం. భారతదేశంలో మృత్తికలు జలం వల్ల కానీ, గాలి వల్ల కానీ, మానవుల వల్ల కానీ క్రమక్షయానికి గురవుతూ ఉన్నది. చిన్న భూకమతాలు. భారతదేశంలో వ్యవసాయదారునికి దగ్గర గల భూమి చిన్నవిగా ఉండడం వల్ల ఎక్కువగా వేస్ట్ రూపంలో పోతుంది. 4 విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. నిరక్షరాస్యులైన రైతులు. భారతదేశంలో రైతులు ఎక్కువగా చదువుకోకపోవడం, నిరక్షరాస్యులైనటువంటి రైతులు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువుల్ని తగిన విధంగా వాడకపోవడం, ఎరువుల్ని ఎలా వాడాలో రైతులకి ఇప్పటికీ తెలియకపోవడం కూడా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. యాంత్రీకరణ జరగకపోవడం, యంత్రాల ఉపయోగం పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగంలో లేనందువల్ల కూడా ఇది కూడా ఒక సమస్యగా మనకు మిగిలి ఉంది. నీటిపారుదల వసతుల కొరత. భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఇది ఒకటి. నీటిపారుదల వసతులు పూర్తి స్థాయిలో లేవు.
పెట్టుబడి కొరత. భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఇది కూడా ప్రధానమైనది. ఎందుకంటే భారతీయ రైతులు పేదలు కాబట్టి వారికి పెట్టుబడి కొరత ఎక్కువగా ఉంటుంది. సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం, పండించినటువంటి పంటలను అమ్ముకోవడానికి, వ్యవసాయ పంటలను మార్కెట్కు సరైనటువంటి ధరకు అమ్మడానికి సరైన మార్కెట్ లేకపోవడం కూడా రైతులు వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నది. అందుకుగాను ఎస్ఎఫ్డిఏ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఎస్ఎఫ్డిఏ అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, చిన్న రైతుల అభివృద్ధి సంస్థ. చిన్న రైతుల అభివృద్ధి సంస్థ ఎస్ఎఫ్డిఏ. అంతేకాకుండా ఎంఎఫ్ఏఎల్ఎస్ అనే ఇంకొక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎఫ్ఏఎల్ఎస్ అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ స్కీమ్, ఉపాంత రైతుల వ్యవసాయ కూలీల అభివృద్ధి సంస్థ. మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ స్కీమ్. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు: అనిశ్చిత వర్షపాతం, మృత్తికా క్రమక్షయం, చిన్న భూకంపాలు, విస్థాపన వ్యవసాయం, నిరక్షరాస్యులైన రైతులు, ఎరువుల్ని తగిన విధంగా వాడకపోవడం, యాంత్రీకరణ జరగకపోవడం, నీటిపారుదల వసతుల కొరత, పెట్టుబడి కొరత, సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం. వ్యవసాయంలో అధిక వాటా ఉత్పాదిత వస్తువులు ఆక్రమిస్తున్నాయి. భారతదేశ వ్యవసాయం అభివృద్ధి అవకాశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వ్యవసాయ విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పంచవర్ష ప్రణాళికల్లో, ముఖ్యంగా మొదటి 2 పంచవర్ష ప్రణాళికల్లో నీటిపారుదలకు, వ్యవసాయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. తత్ఫలితంగా అనేక కొత్త నీటిపారుదల పథకాలు ప్రవేశపెట్టబడి కొత్త భూములు సాగులోకి తీసుకురాబడ్డాయి. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి, ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆహార సమస్యను తీర్చుట, వీలైనంత మేరకు ఆహార ధాన్యాల దిగుమతులను తగ్గించుటకు అనేక వ్యవసాయ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. దీనిలో భాగమైన వ్యవసాయ రంగంలో హరిత విప్లవం గర్వించదగిన స్థాయికి చేరింది. ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల ద్వారా వ్యవసాయ పద్ధతులు మరియు ఉత్పత్తి వ్యవస్థలో నూతన నిర్దేశాలను తీసుకురావడం ద్వారా వ్యవసాయ సౌకర్యాన్ని సాధించడమే హరిత విప్లవం. హరిత విప్లవం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన నూతన వ్యవసాయ పద్ధతులను హరిత విప్లవం అంటారు. దీనిని ఆంగ్లంలో గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటారు. హరిత అంటే పచ్చదనం. పచ్చదనంలో వచ్చినటువంటి నూతన మార్పులు దీనినే హరిత విప్లవం అంటారు. అంటే పంటలలో వచ్చినటువంటి, పంట పద్ధతులలో వచ్చినటువంటి పెను మార్పులు, తక్కువ నుంచి ఎక్కువ దిగుబడి చేయడం. హరిత విప్లవం అన్ని రకాల పంటల యొక్క ఉత్పత్తిని పెంచింది, కానీ పత్తి పంట దిగుబడిని మాత్రం పెంచలేదు. హరిత విప్లవం ఉద్దేశాలు. హరిత విప్లవం ప్రధాన ఉద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. దీనితో పాటు అనేక ఉద్దేశాలు ఇందులో కలవు. వాటి గురించి చర్చిద్దాం. ప్రధాన ఉద్దేశం మాత్రం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం.
ఒకటి, ఆహార కొరతను తీర్చడం. ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా ఆహార కొరతను తీర్చడం హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని తయారు చేయడం. 2, పౌష్టికాహార లోపాన్ని అధిగమించడం. పిల్లలకు ప్రధానంగా పౌష్టికాహార లోపంతో భారతదేశంలో చాలా మంది బాధపడుతున్నారు. అంటే సరైన మోతాదులో తీసుకోవలసినంత ఆహారం తీసుకోకపోవడమే పౌష్టికాహార లోపం అంటారు. దీన్ని అధిగమించడం కూడా హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. వ్యవసాయ వనరులను సమర్థవంతంగా వినియోగించడం. వ్యవసాయంలో గల వనరులను అన్నింటినీ సమర్థవంతంగా వినియోగించుకోవడం ఈ హరిత విప్లవ ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. 4, జీవన ప్రమాణాన్ని పెంచడం. పేదరికంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాల్ని పెంచడం. గ్రామీణ ప్రాంత వ్యవసాయ పేదరికాన్ని తొలగించడం. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులు పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి పేదరికంలోనే తమ జీవితాన్ని చాలిస్తున్నారనే నానుడి కలదు. దీని నుంచి వ్యవసాయదారుల్ని కాపాడడం కోసం ఈ హరిత విప్లవాన్ని ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో స్థూల మార్పులు తీసుకురావడం కూడా హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం. పురాతన కాలం నాటి పనిముట్లు, పురాతన కాలం నాటి వ్యవసాయ పద్ధతులను పక్కన పెట్టి నూతన వ్యవసాయ పద్ధతులు, నూతన వ్యవసాయ పోకడలను అవలంబించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించాలని స్థూల మార్పులు తీసుకురావడం హరిత విప్లవం యొక్క ఉద్దేశం. దేశ సంపూర్ణాభివృద్ధికి దోహదం చేయడం. ఆహార పంటల్ని బాగా పెంచడం ద్వారా, ఆహార ఉత్పత్తి పెరగడం ద్వారా ప్రజలకు సరైనటువంటి పోషణ, పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాన్ని పెంచడం, తద్వారా దేశం యొక్క సంపూర్ణ అభివృద్ధికి దోహదం చేయడం కూడా ఈ హరిత విప్లవ ఉద్దేశం. ఇవి హరిత విప్లవం ఉద్దేశాలు. భారతదేశంలో 3 రకాలైన వ్యవసాయ పద్ధతులు కలవు. అవి 1 విస్తృత వ్యవసాయం, 2 సాంద్ర వ్యవసాయం, 3 విస్థాపన వ్యవసాయం. వీటి గురించి చర్చించుకుందాం. విస్థాపన వ్యవసాయము. విస్థాపన వ్యవసాయము అంటే వ్యవసాయ విధానంలో ఆటవిక జాతుల ప్రజలు చెట్లను నరికి నేలను చదును చేసి వ్యవసాయం చేస్తారు. భూసారం తగ్గిన తర్వాత దాన్ని వదిలి మరొక ప్రదేశంలో వ్యవసాయం కొనసాగిస్తారు. దీనినే పోడు వ్యవసాయం అని కూడా అంటారు. విస్థాపన వ్యవసాయంనే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు. విస్థాపన వ్యవసాయం చేస్తున్నటువంటి అటవీ ప్రాంతాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అడవులను నరికి ఇక్కడ పంటలు పెడతారు. తోట పంటలు కానివ్వండి, ఏ రకమైన పంటలైనా పండిస్తారు. కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ భూసారం తగ్గిన తర్వాత ఈ ప్రదేశాన్ని వదిలి వేరొక ప్రదేశానికి వెళ్తారు. చూడండి, ఈ ప్రదేశంలో కూడా ఇక్కడ వరకు అడవుల్ని చదును చేసి పంటలు పెట్టడం ప్రారంభిస్తున్నారు. గిరిజన వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది అడవుల్ని నరికి ఈ ప్రదేశంలో చదును చేసుకుంటున్నారు వ్యవసాయం కోసం. దీనినే పోడు వ్యవసాయం అంటారు. విస్థాపన వ్యవసాయం, గిరిజన వ్యవసాయం, షిఫ్టింగ్ కల్టివేషన్. అడవుల్ని నరుకుతూ ఉన్నారు. గిరిజన వ్యవసాయం, పోడు వ్యవసాయం,
విస్థాపన వ్యవసాయం అని అంటారు. ఇక్కడ కూడా బాగా గమనించండి, అడవుల్ని నరికి చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇది కూడా అంతే. ఈ అటవీ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని అడవుల్ని నరికి చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. విస్థాపన వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రదేశం ఇది. తర్వాత సాంద్ర వ్యవసాయం. సాంద్ర వ్యవసాయ పద్ధతిలో పొలాన్ని దున్నుటకు జంతువులను ఉపయోగిస్తారు. ఎక్కువ మంది పనివారు అవసరం అవుతారు. ఎక్కువ మంది పనివారు, పురాతన పద్ధతులు, పురాతన పనిముట్లు, ఎద్దులు మొదలగు వాటితో వ్యవసాయం చేస్తారు. ఇక్కడ నూతన వ్యవసాయ పద్ధతులు ఉండవు. భూకమతం చిన్నదిగా ఉంటుంది. ఎరువుల వాడకం సరైన పద్ధతిలో ఉండదు. పురాతన పనిముట్లు, ఎక్కువ మంది పనివారు, భూకమతం చిన్నది, పురాతనమైనటువంటి పద్ధతులు, సాంద్ర వ్యవసాయంలో జంతువుల పెంపకం కూడా కలిసి ఉంటుంది. ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో ఉండదు. జంతువులతో పొలాన్ని దున్నుతారు. నాట్లు నాటడానికి, కలుపు తీయడానికి పనివారితోనే చేస్తారు. ఈ పద్ధతిలో భూ పరిమితి తక్కువగా ఉంటుంది. ఆసియాలో ఎక్కువగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉన్నది. తర్వాత విస్తృత వ్యవసాయం. విస్తృత వ్యవసాయంలో ఎక్కువ భూభాగాన్ని సాగు చేస్తారు. వ్యవసాయ పనులన్నింటినీ యంత్ర సహాయంతో కొనసాగిస్తారు. మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో విస్తృత వ్యవసాయం అమలులో ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది విస్తృత వ్యవసాయం. ఇక్కడ భూపరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని వందల వేల హెక్టార్లలో పంటలు పండించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆధునిక పద్ధతులు, యంత్ర సహాయంతో వ్యవసాయం చేస్తారు. విస్తృత వ్యవసాయంలో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పంటలు మొత్తం ఎంత భూపరిమితి కలిగి ఉంటుందో. కొన్ని వందల వేల హెక్టార్లలో పంట ఒక్కసారిగా పెంచడం జరుగుతుంది. యంత్ర సహాయం తీసుకుంటారు. పంటలు పండించడానికి అనువుగా నేలను చదును చేయడానికి యంత్రాలను ఉపయోగిస్తారు. నాట్లు నాటడం మొదలగు అన్ని పనులకు యంత్రాలనే ఉపయోగిస్తారు. ఇక్కడ పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉంటాయి. శాస్త్రీయంగా ఎరువుల వాడకం, నీటి నిర్వహణ పద్ధతులు ఉంటాయి. ఇక్కడ రైతులు అక్షరాస్యులై ఉంటారు. పురుగు మందులు, ఎరువులు చల్లడానికి యంత్రాలనే ఉపయోగిస్తారు. చిన్నపాటి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ పురుగు మందులు, ఎరువులు
చల్లడాన్ని మనం చూస్తున్నాం. పంటను కట్ చేయడానికి కూడా యంత్రాలని ఉపయోగిస్తారు. ఇందులో వృధా తక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఆధునీకరణ అనగా విస్తృత వ్యవసాయం లేదా సంకరజాతి వ్యవసాయం. అంతర పంటల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. పంటల అంతర భాగంలో పండించే పంటలను అంతర పంటలు అని అంటారు. ఉదాహరణకు పప్పు దినుసులు. ఇప్పుడు ఇక్కడ 2 పంటలు కనిపిస్తున్నాయి, గమనించండి. ఇక్కడ ఒక పంట, ఇది ఒక పంట. అంటే పంటల యొక్క అంతర భాగంలో అంటే మధ్యలో ఇంకొక పంట పండించడాన్ని అంతర పంటలు అంటారు. ఇక్కడ కూడా చూడండి 2 పంటలు ఉన్నాయి, ఇవి అంతర పంటలు, వీటిని అంతర పంటలు అంటారు. చూడండి 2 రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. ఇలా అంతర పంటలు పండించడం వల్ల భూసారాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు, అధిక లాభాలు అధిక దిగుబడిని పొందవచ్చు. అంతర పంటలు ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లు విషయాలలో పండిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి 2 రకాలైనటువంటి పంటలు కనిపిస్తున్నాయి. శ్వేత విప్లవం, హరిత విప్లవం మాదిరిగానే శ్వేత విప్లవాన్ని కూడా ప్రారంభించింది భారత ప్రభుత్వం. శ్వేత విప్లవం అనగా పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన పథకమే శ్వేత విప్లవం. భారతదేశ జనాభా పెరుగుతున్న కొద్దీ పాల అవసరాలు, పౌష్టికాహార అవసరం కూడా పెరిగింది. కాబట్టి జనాభా పెరిగిన మేరకు కొరతను తీర్చడానికి పాల ఉత్పత్తిని కూడా పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ శ్వేత విప్లవాన్ని ప్రారంభించింది. ఇందుకోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనినే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభించిన పథకమే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన పథకం. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు ప్రారంభమైన సంవత్సరం 1970. సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడం. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. పాల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వం NDDB అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దీనిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని అంటారు. దాని యొక్క చిహ్నం ఇది. పాల ఉత్పత్తిని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. తర్వాత మత్స్య సంపద. మత్స్య సంపద అంటే చేపల యొక్క పెంపకం, చేపలను అభివృద్ధి చేయడం. అందుకోసం భారత ప్రభుత్వం నీలి విప్లవాన్ని కూడా ప్రవేశపెట్టింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన పథకమే నీలి విప్లవం. ఇందులో సంకరజాతి చేపలని ఉత్పత్తి చేస్తారు. ప్రజలకు అవసరమైనటువంటి ఆహారంలో చేపలు కూడా ఉన్నందువల్ల వీటిని కూడా అధికంగా ఉత్పత్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వీటి ఉత్పత్తిని పెంచదలిచారు. దీనినే నీలి విప్లవం అని అంటారు. ఉప్పు కాయలలో చేపలు పట్టుట నదీ ముఖద్వారాల మత్స్యగ్రహణంలో ఒక భాగం. ఇవి సముద్రానికి ఆనుకుని ఉండేటటువంటి ఉప్పు కాయలు అంటారు వీటిని.
ఇక్కడ ఉప్పు తయారు చేస్తూ ఉంటారు. మరియు చేపల పెంపకం, చేపలు మత్స్య గ్రహణం కూడా ఇందులో ఉంటుంది. సముద్రంలో చేపలు పట్టుట పశ్చిమ తీరంలో ఎక్కువ. ఇది భారతదేశం పశ్చిమ తీరం. ఈ పశ్చిమ తీరంలో చేపలు పట్టడం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోతైనటువంటి ప్రదేశం ఉన్నందువల్ల చేపలు ఎక్కువగా బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. పశ్చిమ తీరం విశాలంగా ఉంది. ఈ ప్రాంతపు నీటిలో ఫాస్ఫేటు, నైట్రేటు ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ తీరపు ప్రాంతపు నీటిలో ఫాస్ఫేటు, నైట్రేటు ఎక్కువ. అందువల్ల పశ్చిమ తీరంలో చేపలు బాగా పెరుగుతాయి. కాబట్టి చేపలు పట్టడం అక్కడ ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో చేపలు పట్టడం పశ్చిమ తీరంలో 75% జరిగితే మిగిలిన 25% తూర్పు తీరంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చేపలు బాగా పెరిగేదానికి అవసరమైనటువంటి ఫాస్ఫేట్ కూడా లభిస్తున్నందువల్ల. జంతు సంపద: గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెలు, కోళ్లు మొదలగు వాటిని జంతు సంపద అంటారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెలు, కోళ్ళు, వీటినే జంతు సంపద అంటారు. ఇవన్నీ కూడా జంతు సంపదలో భాగాలు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠ్యాంశంపై అసైన్మెంట్ను మీరు నోట్ చేసుకొని దీనిని పూర్తి చేసి రేపు మీ టీచర్కు చూపించాల్సి ఉంటుంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశమని ఎలా చెప్పగలవు? భారతదేశంలో వ్యవసాయ ప్రాముఖ్యతను వివరించండి. ఆహార పంటలేవి, వాణిజ్య పంటలేవి? విద్యార్థులు మీరు చేయవలసిన కృత్యములు నమోదు చేసుకోండి. భారతదేశ మానచిత్రంలో దిగువ పంటలు ఎక్కువగా పండే ప్రాంతాలను గుర్తించండి. 1 తేయాకు, 2 కాఫీ, 3 చెరకు, 4 పత్తి, 5 పొగాకు, 6 వరి. ప్రాజెక్ట్ పని దీనిని కూడా నమోదు చేసుకుని దీనిని 1 వారం సమయంలో పూర్తి చేసి మీ ఉపాధ్యాయునికి చూపించి దీనిని మీ తరగతి గదిలో ప్రదర్శించండి. మీ పరిసరాలలో పండించే ఆహార పంటలను, వాణిజ్య పంటలను సేకరించండి.